నమస్తే వెల్కమ్ టు హరిప్రయాస్ మీడియా. ఎలక్షన్ల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఒక పార్టీ పైన ఇంకో పార్టీ వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వంగా గీతను తన పార్టీ అయిన జనసేనలోకి ఆహ్వానించారు. అలాగే వంగా గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సోదరి సమానురాలు ఆవిడ, కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి వంగా గీత ఈ విధంగా సమాధానం చెప్పారు. తమ్ముడు పవన్ కళ్యాణ్, నువ్వు అన్నట్లుగా నేను 2009లో మీ అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో నుంచి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన మాట నిజమే ఉండొచ్చు, కానీ నా రాజకీయ ప్రస్థానం ఇక్కడ మొదలవ్వలేదు. 1983లోనే నేను స్టూడెంట్ లీడర్గా రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు తెలిసి తెలియక ప్రజారాజ్యం పార్టీతోటే నా రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పావు. అలా కాదు, 1983లోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో ప్రజారాజ్యం పార్టీలో కూడా గెలిచాను. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాను. నేను కూడా నువ్వు అన్నట్లుగా నిన్ను వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? రాజకీయాలకు సంబంధించిన విషయాలు రాజకీయాలనే చూసుకోవాలి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి రమ్మండం సబబు కాదు. వైసీపీ పార్టీ జగన్కి సంబంధించిన ఈ పార్టీలో మేమందరం చాలా బాగున్నాం. ప్రజలందరూ కూడా మళ్ళీ వైసీపీ పార్టీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ అనేవి కేవలం నీకు మెజార్టీ ఎంతో చూసుకోవడానికి మాత్రమే వచ్చిన ఎలక్షన్స్ అని నువ్వు అంటున్నావంట తమ్ముడు పవన్ కళ్యాణ్. అది నిజం కాదు. ఈ ఎలక్షన్స్ అనేవి కేవలం వంగా గీత మెజార్టీ ఎంత వస్తుంది పిఠాపురంలో అని చూసుకోవడానికి మాత్రమే వస్తున్న ఎలక్షన్స్. వంగా గీత ఆల్రెడీ పిఠాపురం జనాల హృదయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడో నిలిచిపోయారు. ఈ ఎలక్షన్స్లో వంగా గీత అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని వంగా గీత పవన్ వ్యాఖ్యలకు ప్రతి వ్యాఖ్యలుగా చెప్పారు. ఈ విధంగా వంగా గీత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆ పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉండడమే అయ్యుండొచ్చా?